హైదరాబాద్లోని నాచారం బాబానగర్లో హైడ్రా అధికారులు చర్యల వివాదానికి దారితీశాయి. ఇవాళ ముందు ఫినిషింగ్లో పనులు చేస్తున్న అధికారులు కనీసం లోపలికి వెళ్లేందుకు దారి లేకుండా చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా కనికరించడం లేదని, వారు మూసివేస్తే భార్యా పిల్లలతో రోడ్డున పడాల్సి వస్తుందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి కమ్సకం నోటీస్ ఇవ్వాలి, ఒక మాట్లాడాలి. వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు సడన్లీ వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఇల్లు ఖాళీ చేసి పోవాలా? ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఇల్లు? వీళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మీ ఇంటికి పోవాలంటే ఎట్లా? మరి ఇదే గేటు. ఇప్పుడు సార్కి రిక్వెస్ట్ చేస్తే మాట్లాడితే ఉంటే కూడా అది సార్ హైడ్రా సార్ ఆయన మాట కూడా మాట్లాడతలేడు. కొంచెం డిమాండ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి వదలాలి. సంబంధిత అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా వచ్చారు, ఇంతకుముందు వచ్చారు, అందరు చూసిరు, పోయారు, అప్పుడు మాట్లాడిరు, ఖాళీ ఫినిషింగ్ వేస్తా అన్నారు. మళ్ళీ ఫినిషింగ్ వేసుకొని వాళ్ళ ఫినిషింగ్ వాళ్ళు వేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ మళ్ళా వేరే వేరే మాటలు వెళ్తున్నాయి. ఈ ప్రాబ్లం ఇట్లుందని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే సార్ కూడా మాకు రంగనాథ్ సార్ దగ్గర తీసుకుపోయిండు. ఆల్రెడీ రంగనాథ్ సార్ కూడా చెప్పిండు, ఆ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఒకటే చెప్పి మన ఎమ్మెల్యే సార్ కూడా రంగనాథ్ సార్కి ముంగట ఇట్లా అపోజిట్ నిలబడి మాట్లాడిపించిండు. మాట్లాడిపించి మీకు ఇల్లులకి ఏం ప్రాబ్లం లేదు అంటే, మళ్ళీ ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి కొంతమంది ఏమంటారు అంటే ఇది ట్రయల్ ఉంది, మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సర్వే అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అంటే, అరే ఇక్కడ గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఏం కోటీశ్వర్లు లేరు, వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు హైదరాబాద్ పేపర్ మొత్తం మీ ఇంటి డాక్యుమెంట్ చూపించలేదా? చూసినాం, అందరికి ఇచ్చినాం కూడా. డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హౌస్ నెంబర్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, लाइट ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 15 साल से रह रहे हैं यहाँ पे, फिनिशिंग डाल रहे हैं, कर रहे हैं, कैसा जाना क्या है, यही है रास्ता मेरे को जाने का. छोटे छोटे बच्चे मेरे, कैसा जाना क्या है, बोल रास्ता भी नहीं है मेरे को, कैसा जाना आप समझ में नहीं आ रहा है. हैदराबाद वाले से पूछे, हैदराबाद वाले कुछ भी नहीं बोले, नोटिस वो कुछ भी नहीं दिए. कभी ऐसा डाले आपको पेंशन? आज ही डाले, सुबह में डाले. कोई बात करे ऑफिसर से बात करे तो कुछ भी नहीं बोल रहा हूँ. पीछे से कर लो रास्ता बोल के बोल रहे. जगह भी नहीं है वहाँ पे पीछे कहीं भी. ये रास्ता है जाने का.